ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లారు. రాజకీయ వ్యూహాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై పలువురు నేతలను, కేంద్ర మంత్రులను కలుస్తారు. ఇప్పటికే కేంద్ర క్రీడల మంత్రిని కలిశారు ఆయన. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పథకాలపై కేంద్ర మంత్రులకు ప్రత్యేక విజ్ఞప్తి చేయనున్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. మంగళవారం కూడా ఢిల్లీలోనే ఉంటారు. మరికొంతమంది మంత్రుల్ని కలుస్తారు. కేంద్ర క్రీడల, కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో సమావేశమైన సీఎం రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహానికి సంబంధించి ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. తమ ప్రభుత్వం రూపొందించిన స్పోర్ట్స్ పాలసీని వివరించి కేంద్ర సహాయం కోరారు. ఖేలో ఇండియా కార్యక్రమంలో తెలంగాణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం. మంగళవారం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం సమావేశమవుతారు. హైదరాబాద్లో రక్షణ శాఖ భూముల బదలాయింపుపై చర్చిస్తారు. ఇక కేంద్ర రైల్వే మంత్రితో ఎంఎంటీఎస్ పొడిగింపుతో పాటు వచ్చే బడ్జెట్లో తెలంగాణకు ఎక్కువ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తారు. మరోవైపు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో యూరియా కొరత ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పలు దఫాలుగా లేఖలు రాసినా ఇంకా కేంద్రం నుండి ఎటువంటి స్పందన రాలేదు. రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోటాలో కేవలం 60% మాత్రమే వచ్చిందని, మిగతా వాటా త్వరగా పంపించాలని వ్యవసాయ శాఖ మంత్రిని కోరబోతున్నారు. ఈ కార్యక్రమాలతో పాటు అందుబాటులో ఉండే ఏఐసీసీ పెద్దల్ని రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అన్ని రకాల పోస్టుల భర్తీపై మరోసారి చర్చిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్తున్నామనే విషయాన్ని ఏఐసీసీ పెద్దలకు వివరించే యోచనలో ఉన్నారట సీఎం.